ఉద్యోగం ఇస్తేనే దేవుని స్తుతించాలని ఏం కాదు, కానీ గర్భాలం ఇస్తేనే నేను స్తుతిస్తా అంటే మంచిదేం కాదు. వ్యాపారం బాగుంటున్నదంటే నేను స్తుతిస్తా, లేకపోతే నన్ను బాగా దీవిస్తానంటే నేను ఆదివారం చర్చకు ఆరాధిస్తానంటే అది మంచిది కాదు. కానీ భక్తుడైనటువంటి అబ్బక్కు ఏమంటున్నాడంటే తెలుసా, నా చేలో పంట పండకపోయినా బాధ లేదు, గొర్రెల దొడ్డిలో ఉన్నా లేకపోయినా, అంజరు చెట్లు ఫలించినా ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా, నేనైతే యెహోవా యందు ఆనందించెదను. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్తా. ఈ రాత్రి అమ్మ ఆరోగ్యం లేకపోయినా నీకు స్తోత్రం వేస్తాయని చెప్పు. చాలా మంది ఏం చేస్తారంటే, అమ్మ అసలు ఆయన జ్ఞానానికి ఎవరు కూడా సాటి అయిన వారు ఎవరు, ఆయన జ్ఞానాన్ని బట్టి ఎవరు శోధించకూడదు. చాలా మంది క్రైస్తవులు ఏం చూస్తామంటే, నష్టం వచ్చినప్పుడల్లా, బలహీనత వచ్చినప్పుడల్లా, అనారోగ్యం వచ్చినప్పుడల్లా దేవుడు ఎందుకు ఇలా చేస్తాడంటారండి. ఈ రాత్రి ప్రియమైన దేవుళ్ళ మళ్ళా నేనేం చెప్తున్నానంటే, నష్టం తర్వాత ఆశీర్వాదకరంగా మారుస్తాడు జీవితాన్ని. అవమానాల మధ్యలో కూడా దేవుడు నిలవబెట్టే దేవుడు అండి. నిరీక్షణతో ఎదురు చూడాలా. ప్రాణమా తొందరపడమా, కానీ ఇందాక అందుకే బైబిల్ సెలవిస్తా ఉన్నది, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, నిరీక్షణ కలిగి ఎదురు చూడాలా. ఈ హబక్కూకు రాసినటువంటి పుస్తకం రాసినటువంటి ఈయన ఏమంటున్నాడంటే, నేనైతే యెహోవా యందు ఆనందిస్తా, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఆయన నన్ను ఉన్నత స్థలముల మీద నన్ను ఉంచుతాడండి. ఈ రాత్రి నేనేం చెప్తానంటే, నీకు భోజనం లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, పని ఉన్నా లేకపోయినా, ఆదివారం దేవుణ్ణి ఆరాధించగలిగితే ఎక్కలేని కొండ ఎక్కిస్తాడు ఒక రోజున. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్తా. ఈ సంవత్సరం చాలా మంది పండగ